హలో వ్యూవర్స్, నేను మిసెస్ రెహనుమా ఖాదర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహనుమా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో నెల్లూరులో జరిగే ఫేమస్ రొట్టెల పండగకి నేనైతే వెళ్ళాను. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నెల్లూరు బారా షాహిద్ దర్గా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయి, రొట్టెల పండగ అని చెప్పేసి చాలా ఫేమస్గా చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలానే జరిగింది. ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగాయి. మెయింటెనెన్స్ కానీ క్లీన్లీనెస్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ డే మేము వెళ్ళాము. రొట్టెల పండుగ ఫస్ట్ డే, ఇది మొహరం నెల స్టార్టింగ్ రోజు జరుగుతుంది అనమాట, ఫస్ట్ రోజు. సో ఆ రోజు అయితే వెళ్ళాము మేము. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వచ్చారో, అసలు చాలామంది వచ్చారు. మార్నింగ్ 10కే ఇలా ఉంది వ్యూ అంటే ఈవినింగ్ ఇంకా ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూపించేది స్వర్ణాల చెరువు అనమాట. ఈ స్వర్ణాల చెరువులోనే మనం రొట్టెలు మార్చుకుంటాము. రొట్టెలు మార్చుకోవడం అంటే ఏం లేదండి, అక్కడ మనం ఎప్పుడైనా ఏదైనా కావాలి అని కోరుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఆ రొట్టె తీసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ అది తినేయాలి. తిని అది నెరవేరిన తర్వాత మళ్ళీ మనం రొట్టెలు చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే నీడ్ ఉన్నారో ఆ రొట్టె ఎవరికి కావాలో వాళ్ళకి మళ్ళీ ఇవ్వడమే అనమాట. ఇలాగ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మనకు కావాల్సింది తీసుకొని వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చేయాలన్నమాట. ఇది బారా షాహిద్ దర్గా. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉంటుందంటే ఆ రోజు చాలామంది వచ్చారు. సో ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట లైన్ దర్గా లోపలికి వెళ్ళడానికి. ఇదంతా క్యూ అండి. ఇంతసేపు జనాలు అంత ఎండలో కూడా వెయిట్ చేసి, జస్ట్ మన నమ్మకం అండి అదంతా. మన నమ్మకంతో మనం అలా వెళ్ళి చేస్తే అన్నీ జరుగుతాయి అని చెప్పేసి నమ్మకంతో అంత ఎండ ఉన్నా సరే వాళ్ళు చాలా భక్తిగా ఇలాగా వచ్చారు. అండ్ నిజంగానే అన్ని కోరికలు జరుగుతాయి, కోరిన కోరికలన్నీ తీరిపోతాయని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. ఇలా నీళ్ళల్లో నుంచొని ఆ రొట్టెలు ఎక్స్చేంజ్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఆరోగ్య రొట్టె కావాలి అంటే వాళ్ళు అది తీసుకొని వాళ్ళకి ఏం రొట్టె కావాలో అది మేము ఇవ్వాలన్నమాట. ముందు మనం వెళ్ళి మనకు కావాల్సింది మనం కోరుకొని ఆ రొట్టె తీసుకొని రావాలి. మళ్ళీ అది ఆ కోరిన కోరిక ఫుల్ఫిల్ అయిపోగానే మనం చేసి తీసుకెళ్ళి అక్కడ పంచిపెట్టాలన్నమాట. ఇది అక్కడ రిచువల్. సో అలానే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటారు.